హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే విత్ ప్రసన్న. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం బొమ్మల కొలువు చూడడానికి వెళ్తున్నాం. మన ఇంట్లో అనుకున్నారు మనకి ఇంకా అంత టాలెంట్ రాలేదు. మన నైబర్ ఆంటీ వాళ్ళ ఇంట్లో దసరా కదా బొమ్మల కొలువు పెట్టారు. ఈ 11 days ఉంచుతారంట. సో నన్ను తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు బొమ్మల కొలువు. అది మరి అంత మంచిగా ఉన్నదాన్ని నాతో పాటు మీకు కూడా చూపించాల్సిందే కదా. టాప్ లో దుర్గామాత ఫోటో ఒకటి పెట్టి ఇంకా ఫోటో కింద నుంచి బొమ్మల కొలువు పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ తెల్ల వినాయకుడు, ఆయన దగ్గరే లక్ష్మీదేవి, కుబేరస్వామి దగ్గర లేదంటూ ఏముంటుంది చెప్పండి. స్వయాన వెంకటేశ్వర స్వామికి అప్పించిన హిస్టరీ అయింది. చిన్న చిన్న పాత్రల్లో మనీ, గోల్డ్, వజ్ర వైదుర్యాలు అన్ని పెట్టే భలే అరేంజ్ చేశారు. గోల్డెన్ ఫిష్ కూడా ఉంది చూడండి. ఈ కామధేనువు మీద అయితే దేవుళ్ళ ఫోటోలు కూడా వేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది విష్ణుమూర్తి యొక్క దశావతారాలు. 1 by 1 నేమ్స్ తో సహా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, బ్యాక్ సైడ్ ఉంది కదా అది నరసింహ అవతారం, ఫ్రంట్ వచ్చేసి సూర్య భగవాన్ని పెట్టారు. వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బలరామ అవతారం, లాస్ట్ అవతారం కల్కి అవతారం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకృష్ణ జన్మాష్టమి థీమ్. ఫస్ట్ శ్రీకృష్ణుడు జైల్లో పుట్టింది, వసుదేవుడు తల మీద పెట్టుకొని యశోద దగ్గరికి తీసుకెళ్ళింది, అవి చూడొచ్చు. ఇంకా కృష్ణుడు పెరిగేటప్పుడు కొంతమంది రాక్షసుల్ని చంపుతుంటారు కదా, ఆ బొమ్మలు ఉన్నాయి. తర్వాత గోవర్ధనగిరిని ఎత్తేది ఉంది. కృష్ణుడు బలరాముడు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం చూడొచ్చు. ఒక పెద్ద సర్పం మీదకి ఎక్కుతారు కదా కృష్ణుడు, అది కూడా ఉంది. మీరు ఇక్కడ గోపికల చీరలు తీసుకొని చెట్టు మీద పెట్టడం అది చూడొచ్చు. వాళ్ళ మావయ్యని చంపేది ఉంటది కదా, అది కూడా పెట్టారు. దసరా అంటే నవరాత్రులు, దుర్గామాత యొక్క 9 రూపాలే ఈ నవదుర్గలు. సో మనం ఇక్కడ అమ్మవారిని 9 రూపాల్లోనూ చూడొచ్చు. అష్టలక్ష్ములు భలే ఉన్నారు కదా, నాకు బుజ్జి కలసం భలేగా నచ్చింది. ఇక్కడ మనం నందీశ్వరుడితో సహా కుటుంబ సమేతంగా శివపార్వతులను చూడొచ్చు. ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆయన పెళ్లికి అటెండ్ అయిన మిగతా దేవతామూర్తి విగ్రహాలను కూడా చూడొచ్చు. ఇంకా ఆ పక్కన పూరి జగన్నాథ రథయాత్ర, ఈ విగ్రహాలు మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇంకా కృష్ణుడి పక్కనే ఇంకా కొన్ని బాలకృష్ణుడి విగ్రహాలను కూడా అరేంజ్ చేశారు. పక్కన వచ్చేసి రాఘవేంద్ర స్వామి. ఇక్కడ ఒక ట్రెడిషనల్ పెళ్లి జరుగుతుంది. నాకైతే ఇక్కడున్న పూజారి గారు భలే నచ్చేశారు. పెళ్లి కావాల్సిన ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. గౌరీదేవి పూజ చేస్తారేమో, సందికెల పత్రం కూడా రెడీగా ఉంది. మండపంలో కూర్చున్న పెళ్లి జంట ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడేమో భక్త ప్రహ్లాద స్టోరీ అన్నమాట. ఆయన్ని పాములతో కర్పించేది, కొండపై నుంచి కిందకి దోసేసేది, నరసింహస్వామి స్తంభంలోంచి బయటకు వచ్చి హిరణ్యకశిపుని చంపేది. భక్త ప్రహ్లాదకి పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ కొండపల్లి బొమ్మలు అటు ఇటు భలే ఊగుతున్నాయి. ఇంకా ఇక్కడ 2 మట్టి పాత్రల్లో విత్తనాలు వేశారు, అవి మొలకలు కూడా వస్తున్నాయి. ఈ బొమ్మల కొలువు మొత్తానికి హైలైట్ ఏంట్రా అంటే ఇదే అని చెప్పొచ్చు. ఇదేంటో తెలుసా, మైసూర్లో జరిగే దసరా ఉత్సవాల ఊరేగింపు. అక్కడ పల్లకిలో కూర్చున్నదైతే చాముండేశ్వరి అమ్మవారు. ఐడియా అదుర్సు కదా, చాలా కష్టపడి చాలా మంచి కలెక్షన్ పెట్టారు. మార్నింగ్ స్టార్ట్ చేశారంట పెట్టడం, ఆఫ్టర్నూన్ 2:30 అయిందంట. చార్విని ఇలా 11 days పంపించమని చెప్పారు. కాకపోతే మధ్యలో ఊరెళ్తే కుదరదు, చూడాలి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెళ్తుంది. నెక్స్ట్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాము. ఈ రోజు అమ్మవారి అలంకరణ అయితే వేరే లెవెల్. అసలు అరణ్యంలో కూర్చున్నట్టు వెనకాల మావిడాకులు పెట్టారనమాట మొత్తం కూడా. ఇంకా ఒక చేత్తేమో శివలింగాన్ని పట్టుకొని కూర్చున్నారు. ఎంత బాగుందో అసలు ఈ రోజు అలంకరణ. అదండి ఈ రోజు మన వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.